ఇప్పుడు అమరావతి రైతుల పరిస్థితి ఏంటంటారు? సిఆర్‌డీఏ బిల్డింగ్ మొన్నే కట్టారు. ఎంత అయిందండి కాస్ట్? సిఆర్‌డీఏ కదా సార్? దగ్గర దగ్గర 5,000 కోట్లు, 2,500 కోట్లు లేదు 270 275 కోట్లు సారీ. 300 కోట్లు అవునా? దాదాపు ఎన్ని లక్షల ఎస్ఎఫ్టీ అండి? 3,00,000 ఎస్ఎఫ్టీ సార్. ఇంతకుముందు హబ్ సెంటర్ కట్టారు కదా ఇంతకుముందు గవర్నమెంట్ అవును. 3,20,000 ఎంత ఖర్చు అండి? ఎక్కడ 70 సార్? కోట్లు 'వైజాగ్‌లోనా? 70 కోట్లు అంటే కదా? వైజాగ్‌లోనా? అది ఇది కదా డెక్ హబ్. అదే 70-80 కోట్ల వరకు అయింది 80 సార్. కోట్లు ఎన్ని ఎస్ఎఫ్టీ అండి? 3,20,000 సంథింగ్, దానికన్నా Something. పెద్దదే. చిన్నవి అది విశాఖపట్నంలో కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా కాదు, దీంట్లో ఫౌండేషన్స్ వల్ల ఉమ్, కొంత కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఉమ్, ఉమ్, ఫౌండేషన్స్ పెట్టి వల్ల ఉమ్, సరే నేను దాని గురించి వెళ్ళను కానీ ఉమ్, నేను ఉదాహరించాను. ఉమ్. సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఏంటి ఏదో అన్నారు. అంటే దానివల్ల రైతులకి ఏం లాభం చేకూరుతుంది? సిఆర్డీఏకి నేను ఒకటి మాత్రం నేను అక్కడ భూమి ఇచ్చిన రైతులకు సాల్యూట్ చేస్తానండి. ఎందుకు సార్? డెఫినెట్గా అక్కడ ఉన్న మహిళలు చేసిన పోరాటానికి ఎప్పుడు కూడా జీవితంలో గుర్తుంచుకుంటామండి. మరి పోరాటం చేశారు. మహిళలు పోరాటం చేశారు. ఉమ్, మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి ఉమ్, జగన్ గారి ప్రభుత్వం వేధించింది. ఉమ్, మొన్న జడ్జి గారు కొట్టారు ఉమ్. 5.5-6 సంవత్సరాల తర్వాత. ఇంకా మా మీద దేశంలో దిక్కుమాల కేసులు పెట్టి ఉన్నాయి. ఇంకా ఉన్నాయండి చాలా కేసులు. పెడతారులే సార్ కావాలి. లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేరు కాదు కొన్ని విషయాల్లో ఒకటే. వ్యవస్థల్ని కాపాడి ధర్మో ధర్మతి రక్షత, ధర్మాన్ని కాపాడిన ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. వ్యవస్థలను కాపాడిన వ్యవస్థ మిమ్మల్ని కాపాడిన వ్యవస్థను ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి సోయి ఉంటే కనుక తనకు వచ్చిన నవరత్నాలను జాగ్రత్తగా అమలు చేసి ప్రత్యేక హామీ సాధించి 15 లక్షల మంది ఎవరిని పారిశ్రామికతలు చేస్తే ఆయన 20-30 ఏళ్ళు అధికారంలో ఉండేవారు మాకు. కానీ ఆయన డైవర్షన్ పాలిటిక్స్లోపై కక్షాదింపు చర్యలోకి వెళ్ళిపోవటం, ప్రాధాన్యతలు మర్చిపోవటం. ఇప్పుడు నిజంగా చెప్తున్నా అండి, ఆయన చేయటం వల్ల డైవర్షన్ తప్పు జరిగింది. ఎవరు దిక్కుమాలి అడ్వైజర్ ఎవరున్నారో తెలియదు. చంద్రబాబు చాలా మంది ఉంటారు, ఉన్నారని తెలియదు. 104 మంది ఉంటున్నారు, తెలియదు ఎంతమంది ఉన్నారు. 40-50 సరే సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇవాళ మేము ఆ రోజు అమరావతి మీద ఇంతవరకు ఈ దేశ స్థాయిలో ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ 30 మంది నిపుణులతో కలిపి ఇచ్చిన రిపోర్ట్ ఎవరన్నా తెలుసా మీకు? తెలియదే, ఎవరికి తెలియదు. అనేక దేశాలు తిరిగి పర్యావరణ నిపుణుల నుంచి బిల్డింగ్ నిపుణులతో సహా సామాజికవేత్తలతో సహా కలిపి ఒక రిపోర్ట్ నివేదిక ఇచ్చింది మేమే అని చెప్పి ఆ రోజు సిఆర్డీ అధినేతగా ఉన్న ఆయన కూడా చెప్పారు. మిగతా వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారని. నారాయణ గారు కాదు, ఐఏఎస్ అధికారి. అందుకని నేను రిపోర్ట్ ఇచ్చాం దాని మీద. అందువలన నాకు కొంచెమైనా సాధికారత ఉంది అమరావతి గురించి మాట్లాడింది. అమరావతి విషయంలో మేము స్పష్టంగా చెప్పింది కాకుండా మేము అమరావతి అద్భుతమైన రాజధానిగా ఆ రోజు నుంచి మాట మార్చకుండా ఉన్నాం. అద్భుతమైన హరిత రాజధానిగా, అండర్లైన్ అన్ని వర్గాల ప్రజలు నివాసం ఉండే రాజధానిగా. ఇది చాలా వాల్యుబుల్ పాయింట్. నేను ఏ రోజు మాట మార్చలా. దాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తూ సమాంతరంగా ఇచ్చాపురం నుంచి హిందూపురం కూడా అభివృద్ధి చేయాలని నా మాట ఏ రోజు మాట మార్చలా. నన్ను ఒకరోజు ఒక అద్భుతమైన క్షణంలో ఒక వ్యక్తి ఫోన్ చేశారు, ఏమండి పుస్తకావిష్కరణ ఉందని రండి అని. ఏ పుస్తకావిష్కరణ? అమరావతి ఎవడు రాజధాని అని. దానికి ఒక నేనంటే ఆయన ఎందుకనో ఒక మతి ఆయనకి ఏమేమి తెలియదు, ఒక వ్యక్తి రిటైర్ అయిన వ్యక్తి పుస్తకం రాశాడు. పెద్ద వ్యక్తి, మా మీద ఏజ్లో పెద్ద వ్యక్తి కాదు, వారు అని గౌరవిస్తాను. కానీ ఆలోచనలో చిన్న వ్యక్తి కాబట్టి ఒక అహంకారం ఉండదు. పుట్టుకతోనే పెద్ద కులంలో పుట్టాను, పెద్ద మతంలో పుట్టాను అని అహంభావన వ్యక్తిస్తున్నాను. నేను లైక్ చేయను. నేను మహాత్మా జ్యోతిర్బా పూలే, సావిత్రిబాయి పూలే అంటే నేను ఈ ప్రపంచంలో నేను గొప్పగా భావించే మొట్టమొదటి వ్యక్తులు నా జీవితంలో సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే. చేతులు ఎత్తి నమస్కరించేది ముందర వాళ్ళకి నమస్కరించిన తర్వాత దేవుళ్ళు మిగతా వాళ్ళు చేయాలి, తప్పలేదు. నేను నా ఈ దేశంలో అందుకని నేను వాళ్ళు అక్కడ కోరుకుంటున్నాను. అక్కడ సమాంతరంగా అన్ని వర్గాలు ఉండే రాజధానిగా డెవలప్ చేయాలని మేము భావిస్తూ ఉంటాం. కానీ అక్కడ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వ్యతిరేకించాను ఆ రోజులు. దానికి నేను అమరావతి వ్యతిరేకం కాదు, స్విస్ ఛాలెంజ్ పారదర్శకంగా చేయమని చెప్పుకోలేము. దాంట్లో ఆ షణ్ముఖ్ గారితో మాట్లాడాను. ఇదేంటంటే నాకు సంబంధం లేదు, ఈశ్వరన్ గారు చూస్తున్నారు. ఎస్, నేను షణ్ముఖ్ గారితో మాట్లాడిన ఫోటోలు కూడా పంపిస్తాను. సింగపూర్ వెళ్ళి ఆ మంత్రి గారితో మాట్లాడొచ్చాం. అమరావతి మీద నాకు నిబద్ధత ఉంది. నేను అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కోసం దాన్ని రాజధాని పెడతాను, డెవలప్ చేస్తాను, ఎందుకని మాట మార్చుకున్నాను తెలియదు. ఆయన ఇల్లు కూడా కట్టుకున్నారు అక్కడ, తప్పు కదండి. మాట మార్చింది మేము కదా ఆయన. అలాంటి సమయంలో వీళ్ళు అంతకుముందే ఎవడు రాజధాని పుస్తకం రాస్తే దాంట్లోకి వామపక్ష నేత సోదరుడు రామకృష్ణ గారు వెళ్ళారు, సిపిఎం పార్టీ వాళ్ళు వెళ్ళారు. ఆ పుస్తకావిష్కరణ
ఉడ్డే సోమేశ్వరరావు గారికి ఇచ్చారు. అది చేసిందంతా ఆర్నే చేసిందంట. ఇప్పుడు ప్రముఖ ఆర్య సనాతనవాదిగా మారిన గౌరవనీయులు ఆ రోజు కళ్యాణ్ బాబు గారు, అబ్బో ఆయన వాళ్ళు చంద్రబాబు గారి పక్కన కూర్చుని అది అమరావతిని గురించి ఆయన ఉన్నారు పక్కన, మిగతా వాళ్ళందరూ ఆమె దాంట్లో కూర్చున్నారు. నేను 239 అపోజిట్ దట్, అది తప్పని చెప్పారు. నా మీద విమర్శించారు, వీడు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నాడు. కాదే, 30 ఏళ్ళ నుంచి ఆ 26 పార్టీలు ముద్రలేశారు నా మీద. నేను సిద్ధాంతం మీద ఉన్నాను. అందువలన న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేయమన్నా అన్ని జిల్లాల వాళ్ళకి కూడా అక్కడ ఒక హడ్కోలాగా ఇంకో వడ్లమాన 2-3 విలేజ్ తీసుకుని స్టేజ్ 2 అంటే డెవలప్మెంట్ అయిన కొద్దీ వాళ్ళ దగ్గర వసూలు చేయండి 300-400 ఛార్జీలు. ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు 200 గజాలు పెడితే 5 లక్షల రూపాయలు. శ్రీకాకుళంలో ఒక 1000 మందికి కోట అయ్యింది లాటరీ. అనంతపురంలో అన్ని ప్రాంతాలని సమానం చేసుకుని అన్ని వర్గాల ప్రజల్ని, అక్కడ సామాన్య ప్రజలు మధ్య సింగపూర్ వెళ్ళినప్పుడు అండి ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి చాలా తక్కువ రేట్లకి స్టూడియో అపార్ట్మెంట్స్లా ఉంటాయి, చాలా తక్కువ రేటుకి ఇస్తారు. అది కూడా నేను రాసి ఇచ్చాను దాంట్లో. తర్వాత నదికి పక్కగా ఉండే కొంత ప్రాంతాన్ని వదిలిపెట్టేమన్నాను పర్యావరణం కోసం, దాన్ని కూడా కబ్జా మొదలుపెట్టారు. కానీ అంతా 3 పంటలు, రెండోది నాణ్యానికి 3 పంటలు, మొత్తం అంతా 3 పంటల భూమి తప్పండి. అది కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి అవాస్తవాలు ప్రచారం చేశారు. మొత్తం 3 పంటల పండే భూమి కాదు, చాలా తప్పు. కెమెరామాన్ తీసుకుని నది పక్కన వెళ్ళి పంటలు చూపిస్తున్నారు. కాదు, వెనకమాల అనంతరం భూమి మెట్ట ప్రాంతాలు. నేను డాక్టర్ ఎల్ఎన్ శివాజీ గారు వెళ్ళినప్పుడు వర్షాధారం లేదు, శుద్ధం ఉంది కింద, అన్ని అంత నీటి ప్రవాహం ఉంటే ఎత్తిపోతలు ఎందుకు పెడతారు? కృష్ణానది ఎత్తిపోతలు కూడా పెట్టారు. ఆ నీళ్ళు కూడా వెళ్ళదు చాలా దగ్గర. వర్షాధారం పత్తి పంట వేసేవారు, పొగాకు వేసారు, బ్యారెన్లు ఉన్నాయి దాంట్లో. నేను చూపిస్తాను, నీళ్ళు వచ్చిన ఉన్నాయి. మెట్ట ప్రాంతాలు చాలా ఉన్నాయి, ఎకరం 5 లక్షలు 7 లక్షలు కూడా చేయని భూములు ఉన్నాయి. అంతా ఇది అంతా 53,000 ఎకరాలు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సరే సబ్జెక్ట్ మీరు అడగలేదు కానీ నేను దాంట్లోకి వెళ్తాను. అమరావతి బిల్డింగ్ కట్టారు, మంచిది, సాధికారికత ఉండాలి, ఆ రైతులకు న్యాయం చేయాలి, మహిళల మీద కేసులు ఎత్తేయాలి, అన్ని వర్గాలకి ఆవాసం ఉండేటట్టు ఉపాధి కేంద్రంగా, రియల్ ఎస్టేట్ కేంద్రంగా కాకుండా అక్కడ కూడా బ్రాండింగ్స్ ఫ్యాక్టరీ పెడితే మధ్యతరగతి వాళ్ళు కూడా, చిన్నది మధ్యతరగతులు 20,000 30,000 40,000 సంపాదించుకునే వ్యక్తులు కూడా అక్కడ ఆధారం ఉండేటట్టు కొంత ఇస్తేనే డెవలప్ అవుతుందని నా ఉద్దేశం అండి. అది మీరు అందరిని కన్ఫైన్ అవ్వకుండా చాలా దూరం వెళ్ళి వచ్చాను. మీకు అంత నాలెడ్జ్ ఉంది. నాకున్న స్వామి సముద్రంలో కాకిరెత్తండి లేదు. మీరు పుస్తకాలు రాశాను, 11 పుస్తకాలు రాశాను, చరిత్ర గురించి 600 పేజీల గ్రంథాలు రాశాను. లాభించేది ఏంటంటే మిగతా వాళ్ళు వేస్తే మమ్మల్ని మాత్రం పుస్తకావిష్కరణకి చేయకుండా అడ్డుకొని, నేను పుస్తకావిష్కరణ నేనే రాశాను, నేనే ప్రచురించాను, నేనే ఉచిత డిస్ట్రిబ్యూషన్ 99%. ఓన్లీ నవోదయాను విశాలాంధ్రలో ఉండాలి కాబట్టి అక్కడ నెక్స్ట్ రాలేదంటారేమో కానీ నేను రికార్డు తీసుకున్నా తప్ప మొత్తం చేసి 11 పుస్తకాలు ప్రచురించాను. జీవితం పెట్టాం, ఎకరాల ఆస్తి మొత్తం 89% ఆస్తి అయిపోయింది, పక్కన పెట్టండి, జీవితం అనేది ఇబ్బంది కనుక. కానీ ఎందుకని ఈ సమాజం అనేది నేను కోరుకునేది గుర్తింపు అనే ఒక స్వార్థం. కానీ వాళ్ళ బూతులతో తిట్టే ట్రోలింగ్ పార్టీ నడుస్తుంది. ఎవరి కోసం? నేను జగన్ గారిని గౌరవిస్తాను, చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తాను, పర్సనల్గా ఎవరిని మీరు ఆర్య సనాతనవాదిగా మారిన కళ్యాణ్ బాబు గారు మారినా సరే ఆనాటి అభ్యుదయ భావాలు గుర్తించి గౌరవిస్తూ ఉంటాను. రేవంత్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, జాన్ వెస్లీ గారు, సాంబశివరావు గారు, వెంకటరెడ్డి గారు, ఇంకా ఎంతోమంది గొప్పలు అన్న తెలుగు జాతి బిడ్డలందరూ నాకు కావాలి. 13.5 కోట్ల మంది బిడ్డలు అందరూ నాకు కావాలి. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.